ప్రభావం ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉండదు. డబ్బులు అయితే మాత్రం ఇద్దరు పంచడానికి పరిస్థితి అయితే ఉండొచ్చు అని. రైట్, ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్తాం. రవికిరణ్ గారు, ప్రామిసరీ నోట్లు రాయించుకుంటున్నారట కుటుంబానికి 1,00,000 చప్పున ఇస్తూ. ఏంటంటే ఆ వార్డు, ఆ నెంబరు, వీళ్ళ ఓటర్ కార్డులు అన్ని డీటెయిల్స్ అన్ని రాసుకొని చెక్ చేసుకుంటానికి, రేపు పొద్దున పోల్ అయిపోయిన తర్వాత ఒకళ్ళు లేదనుకోండి మళ్ళీ వెనక్కి తీసుకుంటానికి, అదేదో అప్పుల రూపంలో. ఇదైతే ప్రస్తుతం పిఠాపురంలో కలకంది. సరే, ఓట్లే వేయించుకోవటం, పిల్లల మీద అవి చేయటం, వెంకటేశ్వర స్వామి మీద ఓట్లు వేయించుకోవటం, ఇవన్నీ మామూలే, అవి అన్ని చోట్ల జరుగుతున్నాయి. కాకపోతే ఈ ప్రామిసరీ నోట్లు అనేది కొత్త కాన్సెప్ట్. ఇంటికి 1,00,000 ఇస్తున్నాం కదా, మాకు గ్యారంటీ ఏంటి? సో మీ ఎక్కడికక్కడ వార్డు వైజో లేకపోతే ఎలక్షన్ ప్రొసీజర్ ప్రకారం తెలుసుకోవచ్చుట కదా, అందుకని ఏ డివిజన్ వైజ్ ఎంత వచ్చింది ఏంటి అనేది. ఒకవేళ పడకపోతే వాళ్ళకి అనుమానం ఉన్న వాళ్ళ దగ్గర మళ్ళీ ఆ ₹1,00,000 వాపసు తీసుకోవడం కొత్త కాన్సెప్ట్. అంటే చూడండి, 1,00,000 వాటికి అనంతకోటి ఉపాయాలు, ఆ మాట ఎందుకు అంటాం అని. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు గతంలో మన ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు చూసాం, మా జిల్లాలో కూడా. ఎన్నికల ముందు నాయకులు కూపన్స్ ఇచ్చేవాళ్ళు. మీరు నాకు ఓటు వేయండి, ఎన్నికలు అయిపోయింది అది కూపన్ పట్టుకురండి, మీకు మొబైల్ ఫోన్లు ఇస్తాం, లేకపోతే ఏదో పలాంది ఇస్తాం అని చెప్పేసి అన్నది జరిగింది జిల్లాలో. అలాగే వేసిన తర్వాత కూపన్ పట్టుకెళ్తే ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఒక చోట అయితే నేను అంటే నాకు తెలవడం జరిగింది, ₹10 నోట్లు ఇచ్చేవాడు. ఆ సీరియల్ నెంబరును నోట్ చేసుకుని ఎవరికి ఇచ్చామని దానికి ₹10 నోట్లు ఇచ్చారు. ఎలక్షన్ మీరు మాకు ఓటేసి ఎలక్షన్ అయిన తర్వాత రండి, మమ్మల్ని గెలిపించండి, ఆ ₹10 నోటు మాకు ఇచ్చేయండి, మళ్ళీ మీరు ₹1000 నోటు తీసుకెళ్ళండి. అలా అనమాట. అలా జరిగింది. 2019లో మనం వెరైటీగా ₹100 స్టాంప్ పేపర్ మీద జేడి లక్ష్మీనారాయణ ఎలియాస్ వివి లక్ష్మీనారాయణ గారు ఆయన యొక్క ఎలక్షన్ హామీలన్నీ నేను ₹100 స్టాంప్ పేపర్ మీద రాస్తున్నాను, దీనికి లీగల్ గా ఉంది, మీరు నన్ను గెలిపించండి, నేను దగ్గర ఫుల్ఫిల్ చేయలేకపోతే మీరు నా మీద చట్టపరంగా చర్య కూడా తీసుకోవచ్చు అన్నారు. సో ఇవన్నీ ఏంటంటే ఎక్కడ ఫలించిన దాఖలాలు అయితే లేవండి. ఒకటి, ప్రామిసరీ నోటు మీరు ఎవరిచ్చారని చెప్పట్లేదు, ఏ పార్టీ ఇచ్చారని అంటలేదు, బట్ ఎవరిచ్చినా సరే నేనైతే అటువంటి జరుగుతుందని నేనైతే అనుకోను. ఎందుకంటే మా పక్క నియోజకవర్గమే, మా అనుకున్న నియోజకవర్గమే కాబట్టి అటువంటి జరగట్లేదని నాకున్నటువంటి సమాచారం. ఇంకోటి, పిఠాపురం నియోజకవర్గం అంతా అండి మధ్యతరగతి రైతులు, అది వరి రైతులు కావచ్చు, సెరికల్చర్ కావచ్చు, పుట్టగొడుగులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, పాల రైతులు కావచ్చు, అలాగా మధ్యతరగతి వ్యాపారాలు చేస్తున్నటువంటి మెజారిటీ నియోజకవర్గం అటువంటి వ్యక్తులు. సో మధ్యతరగతి కుటుంబీకులు ఎప్పుడు ఒక ప్రామిసరీ నోటు సంతకం పెట్టి ఇవ్వాలన్నా వాళ్ళు ఎవరు చేయరా పని, చచ్చినా చేయరా పని. అది ఎన్నికల కోసం, అది అలా ఆ ₹1,00,000 కోసం తీసుకొని ప్రామిసరీ నోటు రాసి ఇచ్చేంత పరిస్థితి. ఎందుకంటే వారికి పిఠాపురం నియోజకవర్గం ఉన్న చరిత్ర ఏంటంటే, ఒకటి, కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థుల మీద నమ్మకం కుదరాలి, 2, సానుభూతి కూడా యాడ్ అయింది అనుకోండి, ఇంకా అగ్నికి ఆయువు తోడైనట్టు, వాయువు తోడైనట్టు, అగ్నికి వాయువు తోడైనట్టు. అంటే ఆ పేరు నియోజకవర్గ చరిత్ర గతంలో వీరభద్రరావు గారని, లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సహకరిస్తున్నటువంటి మాజీ టీడీపీ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరినటువంటి వర్మ గారు, ఆయన 2014లో నాకు టికెట్ ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు మోసం చేశారని చెప్పేసి స్వతంత్ర అభ్యర్థిగా వేసి అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోతుల విశ్వం గారు పోటీ చేస్తే ఆయన్ని ఓడించి ఈయన ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుని ఇంటికి తిరిగితే ఆయన బాధ చూడలేక ఆయన సానుభూతి ఓట్లు వేసేసిన నియోజకవర్గం వర్మ గారికి ఓట్లు వేసారు. సో అలాగే సానుభూతి కూడా అంటే మధ్యతరగతి కుటుంబీకుల యొక్క మనస్తత్వం, అయ్యో పాపం ఆయన మనస్తత్వం అనమాట. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం వస్తే, తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి మీద నేను చూస్తున్నాను రోజు రోజుకి ఆ యొక్క వర్గాల్లో పిఠాపురం నియోజక ఓటర్లలో బలమైనటువంటి విశ్వాసం రోజు రోజుకి పెరిగింది. తప్పనిసరిగా ఈ రోజు నేను చెప్తున్నా, తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గెలబోతున్నారు. దానికి తోడు సానుభూతి కూడా 2019లో ఎక్కడో డిస్టర్బెన్స్ ఉందండి, ఆడియో డిస్టర్బెన్స్, ఒకసారి చెక్ చేయండి ఎవరి దగ్గర ఉందో. దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి మిగతా వాళ్ళు. రైట్. సో దానికి ఒకటి, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఇష్టం కావచ్చు, క్రేజ్ కావచ్చు, లేకపోతే 2 నియోజకవర్గాల్లో 2019లో ఓడిపోయి మన దగ్గరకు వచ్చారు, మనం ఏదో రకంగా న్యాయం చేయాలి కదా, మనం గెలిపించాలి, ఈసారైనా గెలిపించకపోతే పాపానికి ఇబ్బంది అవుతుంది అన్న ఒక సానుభూతి కూడా బలంగా ఉంది. సో ఒకటి, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఆయన నిజాయితీ పరుడు,
ఆయన నిజాయితీ పడు, మా చెప్పిన మాటగా నిలబడతారు. అలాగే 10 మందికి సహకరించే వ్యక్తి, అతనుకున్న డబ్బుల్ని కౌలు రైతులకు కూడా ఇచ్చినట్టు వ్యక్తి, ఏదైనా సరే ఆపద ఎవరికైనా ఇబ్బంది ఉంటే సహకరించే వ్యక్తి. కానీ